స్వామీ, పట్టెడన్నం పెట్టమని పదే పదే బ్రతిమాలుతున్న పిల్లల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. క్షుధాగ్నితో క్షోభించిపోతున్న మన సంతానాన్ని సంరక్షించండి. మంచినీళ్లతో పెదవులు తడుపుకుంటూ ఆకలితో మలమలా మాడిపోతున్న మన సంసారాన్ని ఆదుకునే అమృత హృదయులు ఎవ్వరూ లేరా అంది ఒక గృహిణి. దేవి, ఎందుకంతగా చింతిస్తావు? నారు పోసినవాడు నీరు పొయ్యకుండా ఉంటాడా? భగవంతుడి దయ మన మీద తప్పకుండా ప్రసరిస్తుంది. దరిద్రదేవత ఇనుపగజ్జల మోత దూరమై ఐశ్వర్యదేవత కాలి అందెల రవళి మనకు వినిపించే శుభ సమయం వచ్చి తీరుతుంది. మన కష్టాలు తప్పక గట్టెక్కుతాయి, విచారించకు అని ఓదారుస్తున్నాడు ఒక గృహస్థుడు. స్వామి, దైవ సహాయంపైనే ఆధారపడకుండా మానవ ప్రయత్నం కూడా చెయ్యాలి కదా. నాకు ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? చెప్పు వామాక్షి, సందేహం దేనికి? ఆ ఆలోచన ఏమిటో చెబితే అలాగే ఆచరిస్తాను. అయితే వినండి. శ్రీకృష్ణుడు మీకు చిన్ననాటి స్నేహితుడు కదా. భక్తవత్సలుడు, ఆర్తశరణ్యుడు, కరుణాంతరంగుడు, అవతార పురుషుడు అయిన ఆ నందనందనుడు మీరు వెళ్ళి కోరితే మన పేదరికాన్ని రూపుమాపుతాడు. ఆయనను మనసారా నమ్మి సేవిస్తే కాని పనులు ఉండనే ఉండవు. నా మాట విని మీరు ఇప్పుడే ద్వారకా నగరానికి ప్రయాణం కండి. మంచిది దేవి, కృష్ణుని దర్శించటం ఇహపర సాధనం అవుతుంది. అయితే ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయన హాయిగా ఆరగించడానికి ఏదైనా ఇవ్వు. అలాగే స్వామి, ఈ కాసిని అటుకులో మూట కట్టి ఇస్తున్నాను, తీసుకువెళ్ళండి. మీ మిత్రుడికి కానుకగా అందించండి. అంతకంటే ఆ మహానుభావుడికి ఈ స్థితిలో మనం ఏమివ్వగలం? ఆ భర్త పేరు కుచేలుడు, ఆ భార్య పేరు వామాక్షి. ఆ దంపతులకు గంపెడు సంతానం. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్యమిత్రులు. ఇద్దరూ సాందీపని మహర్షి వద్ద చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. కుచేలుడు సౌమ్యుడు, సాత్వికుడు, సద్గుణవంతుడు కావడం వల్ల కృష్ణుడికి అతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. గురువుగారికి సేవలు చేయడంలో ఇద్దరూ ముందు వరుసలో ఉండేవారు. కుచేలుడు విద్యాభ్యాసం పూర్తి చేసి పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. అమితమైన అతని దారిద్ర్యానికి తగ్గట్టు పిల్లలు కూడా అధికంగానే కలిగారు. అయినా అతడు బాధపడేవాడు కాదు. అంతా భగవల్లీల అనుకునేవాడు. ఎవ్వరినీ ఏమీ యాచించేవాడు కాదు. ఇప్పుడు భార్య మాటను పాటించి ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణునికి తన పరిస్థితి వివరించి ఏదైనా సహాయం పొందాలని బయలుదేరాడు. చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. కుచేలుడు రాజమార్గంలో వెళ్తూ ఎన్నో ప్రాకారాలు దాటిన కుచేలుడికి ఒక దివ్య భవనం కన్నుల పండుగగా కనిపించింది. ఆ భవనం ఎంతో ఎత్తుగా ఉంది. స్తంభాలన్నీ నవరత్నాలతో నిండి దగదగలాడుతున్నాయి. గోపురాలు, గోడలు బంగారంతో మెరిసిపోతున్నాయి. తక్కిన భవనాల కంటే విలక్షణంగా విరాజిల్లుతున్న ఆ మహాభవనం శ్రీకృష్ణునిదేనని గుర్తించాడు కుచేలుడు. గబగబా లోపలికి ప్రవేశించాడు. మెత్తని హంసతూలికా తల్పం మీద రుక్మిణీదేవితో ముచ్చటిస్తున్న ముకుందుడు కుచేలునికి దర్శనమిచ్చాడు. ఇందీవర శ్యాముడుగా, వందిత సుత్రాముడుగా, కరుణాలవాలుడుగా, భాసుర కపోలుడుగా, కౌస్తుభాలంకారుడుగా, కామిత మందారుడుగా, సురుచిర లావణ్యుడుగా, సురశరణ్యుడుగా, సింహమధ్యుడుగా, లోకారాధ్యుడుగా, చక్రహస్తుడుగా, జగత్ప్రశస్తుడుగా, మకర కుండల భూషణుడుగా, మధుర భాషణుడుగా కొనియానబడే గోవిందుడు కుచేలుణ్ణి తిలకించాడు. దరిద్ర పీడితుడు, క్షీణదేహుడు, జీర్ణాంబరుడు, తృష్ణాతుర చిత్తుడు, హాస్య నిలయుడు, ఖండోత్తరీయుడు అయిన ఆ పేద బ్రాహ్మణుణ్ణి చూసి చూడగానే తన మిత్రుడైన కుచేలుడని క్షణాల్లో పోల్చుకున్నాడు కృష్ణుడు. సంతోషంతో, సంభ్రమంతో తల్పం మీద నుంచి దిగాడు. అనురాగపూర్వకంగా ఎదురొచ్చి ఆలింగనం చేసుకున్నాడు. చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి తన తల్పం మీద కూర్చోబెట్టుకున్నాడు. బంగారు కలశంతో నీళ్లు తెప్పించి కుచేలుడి కాళ్ళు కడిగాడు. ఆ పాదజలాన్ని భక్తితో తన తలపైన చల్లుకున్నాడు.
తీసుకున్నాడు. కస్తూరితో కుంకుమతో కలిసిన మంచి గంధాన్ని అతని శరీరానికి చక్కగా పూశాడు. పన్నీరు చిలకరించాడు. శ్రమ పోయేలా తాళవృంతంతో విసిరాడు. అగరుధూపాలతో అలుపు తీర్చాడు. మణిదీపాలతో హారతులిచ్చాడు. సుగంధంతో నిండిన పూలదండలు మెడలో వేశాడు. కర్పూర తాంబూలం అందించాడు. కపిలగోవును కానుక ఇచ్చాడు. ఆదరంగా కుశల ప్రశ్నలు వేశాడు. కుచేలుడు ఆనందంతో మైమరచిపోయాడు. దేహం పులకించింది. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ప్రవహించాయి. అంతఃపుర కాంతలు అందరూ ఆశ్చర్యంతో అలాగే చూస్తున్నారు. వారంతా ఈ బ్రాహ్మణోత్తముడు ఎంతటి పుణ్యాత్ముడో, పూర్వజన్మలో గొప్ప తపస్సు చేసి ఉంటాడు. ఇతనికి ఏ మునులు సాటిరారు. సాక్షాత్తు స్వామి చేతనే పాదాలు కడిగించుకున్నాడు అని అనుకోసాగారు. పట్టపురాణి రుక్మిణి స్వయంగా వింజామర తీసుకుని కుచేలుడికి వేచసాగింది. శ్రీకృష్ణుడు పలకరిస్తుంటే కుచేలుడికి తన్మయత్వం కలుగుతోంది. అది కలో నిజమో తెలియడం లేదు. శ్రీకృష్ణుడు కుచేలుడి చేతిలో చెయ్యి వేసి మెత్తగా నొక్కుతూ, మిత్రమా, మనం చిన్నతనంలో గురువుగారింట్లో గడిపిన రోజులు నీకు గుర్తున్నాయా? అప్పటికీ ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. నీ భార్య నీకు అన్ని విధాలా అనుకూలవతిగా ఉంటోందా? నీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? నీ వంటివారు కామానికి మోహానికి ప్రాధాన్యం ఇవ్వరు. లోక సౌభాగ్యం కోసం కర్మలు చేస్తారు. ప్రకృతి సంబంధాలు పెట్టుకోరు. గురువుల్ని పెద్దల్ని భక్తితో భజించేవారంటేనే నాకు ఎక్కువ ఇష్టం అన్నట్టు ఓ రోజు రాత్రి అడవిలో గురువుగారు కుంభవర్షంలో మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళిన విషయం నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజుల్లో మనం ఎంత స్నేహాభిమానాలతో కలిసి మెలిగేవాళ్లమో ఆలోచించుకుంటుంటే ఇప్పటికీ ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి కదూ అని మధురంగా మాట్లాడుతూ ఉంటే కుచేలుడు బ్రహ్మానందభరితుడయ్యాడు. కుచేలుడు గోవిందుణ్ణి భక్తిగా ఆదరంగా అవలోకించి, ప్రియమిత్రమా, గురువుగారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం చెయ్యలేని పనులంటూ లేనే లేవు. అయినా త్రిజగద్గురుడవైన నీకు గురువెవరుంటారు? అన్నీ తెలిసిన అవతారమూర్తివి. నీకు నేను వేరే చెప్పాలా అన్నాడు. అనంతరం శ్రీకృష్ణుడు సాభిప్రాయంగా కుచేలుణ్ణి తిలకించి, మిత్రమా, నీకు నా మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కదా, మరి నా కోసం కానుగ్గా ఏం తెచ్చావు? అది ఎంత అల్పమైనదైనా అదే నాకు 10,000. జలమైనా దళమైనా ఫలమైనా పుష్పమైనా నీ వంటి నిశ్చల భక్తి కలవాళ్ళు సమర్పిస్తే సంతోషంతో పరమాన్నంగా భావించి స్వీకరిస్తాను అన్నాడు. తాను తెచ్చిన ముతక అటుకులు శ్రీకృష్ణుడు ఆరగిస్తాడో ఆరగించడో అనే అనుమానంతో తటపటాయిస్తున్నాడు కుచేలుడు. అది గమనించిన కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ కుచేలుడి ఉత్తరీయపు కొంగున ఉన్న ముడిని చూసి, ఇదేమిటి, ఏదో మంచి బహుమతి తెచ్చినట్టున్నావే అంటూ చనువుగా ఆ అటుకుల మూటను చివాలున ఊడదీశాడు. ఒక గుప్పెడు అటుకులు తీసుకుని ఆనందంతో భుజించాడు. మరో గుప్పెడు తీసుకోబోతున్న కృష్ణుణ్ణి రుక్మిణీదేవి, స్వామీ, ఆగండి, మీరు ఈయనకు ఇవ్వదలిచిన సంపదలకు ఇవి చాలు, ఇక తినబోకండి అని చెయ్యి పట్టుకుని వారించింది. ఆ రాత్రికి అక్కడే ఇష్టమృష్టాన్నాలు తృప్తిగా భుజించి హంసతూలికా తల్పం మీద హాయిగా శయనించాడు కుచేలుడు. గాఢ నిద్ర పట్టింది. తెల్లవారగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని తన ఊరికి బయలుదేరాడు కుచేలుడు. కొంచెం దూరం మిత్రుడితో వచ్చి వీడ్కోలు పలికాడు కృష్ణుడు. త్రోవలో కుచేలుడికి హఠాత్తుగా తాను వచ్చిన పని గుర్తుకొచ్చింది. ఆప్తమిత్రుడి పరిచర్యలకు పరవశుడై తాను అడగదలుచుకున్నది అడగటం మరిచిపోయాడు. ఇప్పుడు ఇంటికి చేరుకుంటే వామాక్షి ఏమంటుందో ఏమనుకుంటుందో తన తెలివి తక్కువకు తానే విచారిస్తూ ఇంటి ముందుకు వచ్చాడు కుచేలుడు. ఆశ్చర్యం, అద్భుతం! అక్కడ కుచేలుడి పర్ణకుటీరం లేదు. దాని స్థానంలో ఒక పెద్ద ప్రాసాదం ఉంది. దానిలో చంద్రకాంత శిలలతో నిర్మించబడిన గదులు ఉన్నాయి. కోకిలలు, చిలుకలు, నెమళ్ళు చేస్తున్న కలకలారావాలతో
ప్రతిధ్వనిస్తున్న ఉద్యానవనాలు ఉన్నాయి. కమలాలతో, కలువలతో కళకళలాడుతున్న కాసారాలు ఉన్నాయి. రకరకాల ఆభరణాలతో తిరుగుతున్న దాసదాసీ జనాలు ఉన్నారు. దేవకాంతల వంటి కాంతామణులు వచ్చి సంగీతంతో, నాట్యంతో కుచేలుణ్ణి ఆనందపరుస్తూ ఆదరంగా లోపలకు తీసుకువెళ్లారు. ఇంతలో సర్వాభరణ భూషితైన వామాక్షీదేవి అపర లక్ష్మీదేవిలాగా అతనికి ఎదురు వచ్చి నమస్కరించింది. కుచేలుడి కళ్ళు కృతజ్ఞతాభావంతో చెమర్చాయి. ఏదో అడుగుదామని వెళ్ళిన తనను ఏమీ ప్రశ్నించకుండానే, తన వృత్తాంతాన్ని చెప్పకుండానే గ్రహించి గుప్పెడు అటుకులు తిని తనను వెళ్ళమని చెప్పి ఇంతటి దివ్య సంపదలను అనుగ్రహించిన శ్రీకృష్ణుణ్ణి తాను ఏమని కీర్తించగలడు, ఎంతని కీర్తించగలడు? అపారమైన దయావిశేషానికి ఎంతగా విలువ కట్టగలడు? అష్టైశ్వర్యాలు తనకిప్పుడు హస్తగతమయ్యాయి. కానీ తాను మాత్రం ఈ ఐశ్వర్య బంధాలలో చిక్కుకోకూడదు. తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండాలి. జన్మజన్మలకు తనకు శ్రీకృష్ణుని పాదపద్మాలపైనే భక్తి ఉండాలి. ఈ విధంగా తలపోసిన కుచేలుడు కృష్ణుడు అనుగ్రహించిన ఐశ్వర్యాన్ని తన కుటుంబ నిర్వహణకు అవసరమైనంత మేరకే ఉపయోగించుకుని పేద సాధలకు దానధర్మాలు కావించాడు. కూతుళ్లకు, కొడుకులకు పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను, కోడళ్లను ఆశీర్వదించాడు. భోగ విముఖుడై, రాగరహితుడై, నిర్వికారుడై, నిశ్చలుడై, శ్రీకృష్ణ ధ్యాన తత్పరుడై కాలం గడిపాడు. పత్నీ సమేతుడై పరమపదాన్ని పొందాడు. భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించి సేవించడం సఖ్యభక్తి అవుతుంది. ఇది నవవిధ భక్తి మార్గాలలో ఒకటి. అటువంటి సఖ్యభక్తికి సరైన ఉదాహరణ కుచేలుడు.